శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మాంధాత జననం. మాంధాత అని పేరు ఎప్పుడన్నా విన్నారా మీరు? ఎవరైనా సరే ఆ మాంధాత జననం ఎలా జరిగింది, దానికి ఒక ప్రత్యేకమైన కథ ఉన్నది. ఆ కథ ఇప్పుడు తెలుసుకుందాం. యువనాశ్వుడు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. పేరేంటి? యువనాశ్వుడు. ఆయనకి 100 భార్యలు. అంటే ఎంతమంది? 100 మంది. వారిలో ఒక్కరికి కూడా సంతానం కలగల. అప్పుడు ఆ రాజు తన 100 భార్యలను వెంటబెట్టుకొని, వామ్మో 100 మంది భార్యలున్నా కూడా సంతానం లేకుండా అయింది కదా, అందుకని ఋషుల దగ్గరికి మునుల దగ్గరికి పోయి ఏదైనా మార్గం ఉందేమో అడుగుదామనే ఉద్దేశంతో ఆయన ఆ 100 భార్యలను తీసుకొని అరణ్యానికి వెళ్ళాడు. అక్కడ వనవాసం చేస్తున్నటువంటి ఋషుల దగ్గరికి పోయి వాళ్ళని ప్రార్థించాడు. సంతానం కలగటానికి నేనేం చెయ్యాలో చెప్పండి అని అడిగాడు. ఋషులు అతని స్థితికి జాలిపడి అక్కడ ఏం చెయ్యాలి అని ఇంద్రదేవతాంకమైన పుత్రకామేష్టి యాజ్ఞాన్ని చేయమన్నారు. అంటే ఇంద్రుడికి సమర్పించేటువంటి యాగం మన ఇష్టం తీరాలంటే ఇంద్రుడి వల్ల జరగాలి, కాబట్టి మీరు పుత్రకామేష్టి యజ్ఞం చెయ్యండి అని చెప్పి వాళ్ళ చేత చేయించాడు. ఆ పుత్రకామేష్టి యజ్ఞం జరుగుతూ ఉన్నది, ఇంకా పూర్తవలేదు. ఒకరోజు రాత్రి ఈ యువనాశ్వుడు పడుకోనున్న వాడికి సడన్గా మెళుకు వచ్చింది. ఎందుకు మెళుకు వచ్చిందయ్యా అంటే బాగా దప్పిక కొన్నాడు. దప్పిక అవుతూ ఉన్నది, దాహము తగ్గటం లేదు. చుట్టూ తను పడుకున్న మంచం చుట్టూ చూసుకున్నాడు, ఎక్కడన్నా మంచినీళ్ళు ఉన్నాయేమో తాగుదామని. అందరూ బాగా నిద్రపోతూ ఉన్నారు. ఆ సమయంలో ఎవరినన్నా అడుగుదామన్నా వీలు కాలేదు. దగ్గరలో ఎక్కడా కనపడలేదు నీళ్లు. అంటే తన పరిధి వరకు, తను తెలిసినంత వరకు అక్కడ వెతుక్కున్నాడు. అతడు తన దాహాన్ని తట్టుకోలేకపోయాడు. ఆ దప్పికి ఎలాగైనా తీర్చుకోవాలనుకొని దగ్గరలో ఉన్న యజ్ఞగుండం దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు ఆయన పుస్తకామేష్టి యాగం చేస్తున్నాడు కదా, ఆ యజ్ఞగుండం దగ్గరికి వెళ్ళాడు. ఆ యజ్ఞగుండంలో యజ్ఞ కలశంలో అక్కడ జలం పెట్టబడి ఉంది. ఆ జలం దేనికోసం పెట్టారంటే యజ్ఞం పూర్తయిన తర్వాత ఆ భార్యలకు ఇచ్చేస్తే ఆ యజ్ఞ జలాన్ని స్వీకరించిన తర్వాత వాళ్ళకి గర్భధారణ జరుగుతుంది అనే దానికోసం పుత్రకామేష్టి యజ్ఞము. పుత్రులు కావాలని కోరుకొని చేసేటువంటి యజ్ఞం అన్నమాట. కామము అంటే కోరిక. వాళ్ళకి ఏ కోరిక ఉంది? పుత్రులు కావాలనే కోరిక. ఈ పుత్రకామేష్టి యజ్ఞం కోసం చేస్తున్నటువంటి జలం ఉన్నటువంటి ఆ కుండ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆ కలశంలో ఉన్నటువంటి జలాన్ని అది ఎక్కడ ఉంచాము, దేనికి ఉంచామని ఆలోచన చెయ్యలేక బాగా దప్పికయ్యేసరికి గబగబా ఆ నీళ్లు తీసుకున్నాడు, తాగాడు, దప్పిక తెచ్చుకున్నాడు, కలశం అక్కడ పెట్టాడు, వచ్చి పడుకున్నాడు. తెల్లబారింది. ఋషులందరూ యాగం చేయటానికి అక్కడికి వచ్చారు. తర్వాత వాళ్ళు అక్కడ చూస్తే యజ్ఞం చేస్తూ కలశాన్ని చూశారట. ఆ కలశం మీద మళ్ళీ వాళ్ళు మంత్రోచ్చారణ చేసి చెయ్యాలి కాబట్టి చూస్తే మంత్రజలం లేదు. అది గమనించిన ఋషులు అడిగారట, ఈ కలశంలో పుంసవన జలం నింపాం. పుంసవన జలం అంటే గర్భధారణ కావటం కోసం మంత్రంతో నింపినటువంటి జలం. ఆ జలం ఎక్కడ పోయింది, ఏమైంది అని అడిగారు. అక్కడ సమాధానమేం చెప్పలేదు. ఏం చెప్తే ఏమో అన్నట్టు అట్లా ఆగాడు యువనాశ్వుడు. కానీ అక్కడ ఉన్నది ఎవరు, అడిగింది ఎవరు? మహర్షులు. వాళ్ళేం చేశారంటే దివ్య దృష్టితోటి గమనించారు. వాళ్ళ తపశక్తి ఫలంతో దైవానుగ్రహాన్ని తప్పించలేకపోయాం. గ్రహించారు యువనాశ్వుడే దప్పికను తట్టుకోలేక అక్కడ ఉన్నటువంటి మంచినీళ్లను తాగాడు అన్న విషయం వాళ్ళకి అర్థమైంది. కానీ వాళ్ళేమనుకున్నారంటే కోపపడటం అట్లాంటివి ఏమీ చెయ్యకుండా దైవానుగ్రహం ఏదైతే అది భగవంతుడు ఏం నిర్ణయించుకున్నాడో, ఏం జరగాలనుకున్నాడో అది జరగాల. మనమేమీ దాన్ని ఆపలేం కదా, దైవానుగ్రహాన్ని ఆపేంత శక్తి మాకు లేదు కదా అనుకొని వాళ్ళు కూడా ఏం చేశారంటే అందరు కలిసి ఆ రాజుతో కలిసి, అయ్యా భగవంతుడికి నువ్వైతే గర్భధారణ కలగటానికి మంత్రోచ్చారణ చేసినటువంటి జలాన్ని అయితే స్వీకరించావు, మరి దాని ప్రభావం వల్ల కుమారుడు పుట్టాలా, మరి నువ్వేమో పురుషుడివి కానీ నువ్వు ఆ జలాన్ని స్వీకరించావు కాబట్టి ఏం జరగాల్సి ఉంటే అది జరుగుతుంది, నువ్వు భగవంతుడికి స్మరణ చేసుకో, దాని ప్రభావం ఎలా ఉంటుందని మేము చెప్పలేకపోతున్నాం కాబట్టి నువ్వు స్మరణ చేసుకో అని చెప్పారు.
అది సంతానం కోసము జరిపించిన యజ్ఞం కాబట్టి ఆ మంత్రజల ప్రభావం వల్ల ఈ యువనాసుడు గర్భం దాల్చాడు. ఈ రాజు ఏం చేశాడు, తన 100 మంది భార్యలను తీసుకొని ఆ ఋషుల దగ్గరికి వెళ్ళాడు కదా. కానీ ఆ 100 మంది భార్యల్లో సంతానం ఎవరికి కలిగినా పర్వాలేదు అనుకున్నాడు. 100 మందికి కలిగినా పర్వాలేదు, ఏదైనా మొత్తం మీద తన తండ్రి కావాలని కోరికతోటి పుత్రకామేష్టి యజ్ఞం చేస్తున్నాడు. కానీ ఆ జలము భార్యలకు ఇవ్వకుండా తను తాగటం వల్ల ఆయన గర్భం దాల్చాడు. అంటే ఇప్పుడు రాజుగారికి గర్భం వచ్చింది పురుషుడికి. అది నెల నెల పెరుగుతూ ఉంది, గర్భం పెరుగుతూ ఉంది. మరి అది ప్రభావం కలిగిన జలం వల్ల వచ్చింది కాబట్టి పురుషుడికైనా సరే గర్భంలో జరిగిందనమాట. పిండం ప్రవేశం జరిగింది, అది పెరుగుతూ వచ్చింది. అతనికి 9 మాసాలు నిండాయి, ప్రసవ సమయం వచ్చింది. ఎలా? ఇప్పుడు స్త్రీకి ఉన్నటువంటి కొన్ని లక్షణాలు పురుషుడికి ఉండవు. అందుకే స్త్రీ గర్భధారణకు కానీ, జన్మనివ్వడానికి కానీ, స్తన్యం ఇవ్వడానికి కానీ అర్హతను కలిగి ఉంటుంది. కానీ ఏం చేయాలో అర్థం కాల, అది ఎవరూ తప్పించలేము. అతనికి ఏమైంది, 9 నెలలు నిండిన తర్వాత కుక్షిని చీల్చుకొని, కుక్షి అంటే కడుపు, ఒక పుత్రుడు ఉదయించాడు, పుట్టాడు. ఎటు దోవ దొరకలేదు, పొట్ట చీలినట్టు అయిపోయింది. పొట్టలోంచో పిల్లవాడు బయటకు వచ్చాడు, ఏడవటం మొదలుపెట్టాడు. ఋషులకు వినపడింది ఆ బిడ్డ ఏడుపు. వాళ్ళు అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చారు. అయ్యో, ఈ బిడ్డ పురుషుడికి జన్మించింది కదా, మరి తల్లి లేదు కనుక పాలు ఎలా తాగుతాడు అని ఆలోచించి విచారించారు. పాపం బాధపడ్డారు. అయ్యో, ఇప్పుడు చూడు, స్త్రీ గర్భంలో జన్మించుంటే వెంటనే తల్లికి స్తన్యం ఇవ్వగలిగేది తల్లి బిడ్డడికి, ఇప్పుడు అలా కుదరలేదు కదా అని ఆలోచించి ఆ బిడ్డ ఏడుపు వినలేక, ఇంతలో ఈ యజ్ఞం జరిగించింది ఇంద్రుడికి కాబట్టి ఇంద్రుడే తరలి వచ్చాడు. తనకు పూజ చేసినందువల్ల ఆ జలం వల్ల కలిగినటువంటి పుత్రుడు కాబట్టి ఆ ఇంద్రుడే తరలి వచ్చాడు. వచ్చి ఆ పిల్లవాడి దగ్గరికి వచ్చి, నాయన ఏడబాకు అని తన చూపుడు వేలు, తన చూపుడు వేలు అంటే ఈ వేలును తీసుకొచ్చి, ఏడబాకు నాన్న అని ఆ వేలును ఆ పిల్లవాడి నోట్లో పెట్టేశాడు. మాంధాత అన్నాడట. మాంధాత అంటే అర్థం నన్ను తాగగలడు. అంటే నా వలన ఈ ఏలు నోట్లో పెట్టినందువలన, ఆ ఏలు నుండి వచ్చేటువంటి వాడి స్రవం వలన అతడు ఆకలి తీర్చుకొనగలడు అని అర్థం. మాంధాత అన్నాడు అంటే నన్ను తాగగలడు, అంటే నాలో ఉన్న శక్తిని నేను అతను ఇవ్వగలుగుతాను, అతను తాగగలుగుతాడు. ఆ కారణాన యువనాశ్వును శిశువుడు జన్మించాడు కదా రాజుకి. ఆ శిశువుకి ఎప్పుడైతే ఇంద్రుడు మాంధాత అన్నాడో దాన్నే నామకరణంగా చేశారు. మాంధాత అని పేరు పెట్టారు. దేవ బ్రాహ్మణుల వరప్రసాదం అంటే అక్కడ పూజలు యజ్ఞాలు చేసిన ఋషులు, మునులు, దేవతలు, బ్రాహ్మలు అందరు ఉన్నారు కదా. యువనాశ్వునికి ఉదరం అంటే ఇప్పుడు కడుపు చీల్చుకొని బయటకు వచ్చాడు ఆ పిల్లవాడు. మరి ఇక్కడ పురుషుడు కడుపు చీల్చుకొని ఉంటే ఎలా బతుకుతాడు, తను బతకలేడు కదా. ఈ పిల్లవాడి ఏడుపైతే ఇంద్రుడు చాపగలిగాడు. ఆ దేవతల యొక్క వరప్రభావం వలన యవనాసురుడి గర్భం, చీలిపోయినటువంటి గర్భం మళ్ళీ యథాస్థితికి వచ్చేసింది. అంటే దగ్గరైపోయి అంతకుముందు ఎలాగైతే ఉందో అలా ఒకటిగా అయిపోయిందనమాట. ఈ మాంధాత పెరిగి పెద్దవాడయ్యాడు. ఆ తర్వాత చక్రవర్తి అయ్యాడు, మహాచక్రవర్తి అయ్యాడు. సప్తద్వీపముతో కూడిన ధాత్ర మండలాన్ని పరిపాలించాడు. అంతేకాక ఏకాకాలతో భగవంతుని ఆరాధించాడు. అంటే భగవంతుడి ఆరాధన ప్రత్యేకంగా చేయగలిగాడు. అతని పరాక్రమము ఎంతటిదంటే రావణాసురుడు లాంటి వాళ్ళను కూడా భయపెట్టగలిగిందట. భయాన్ని కలిగింపజేసినందువలన, అంటే అతనికి భయం అంటే దశలకు త్రాసము అంటే భయం, ఆ భయాన్ని కలిగించాడు కాబట్టి అతనికి త్రసదస్యుడు అనే బిరుదు కూడా వచ్చింది. ఎవరికి? మాంధాతకి. అది ఎవరిచ్చారయ్యా ఈ మాంధాతకి బిరుదు అంటే ఇంద్రుడే ఇచ్చాడు. ఇంద్రుడే అతని నోట్లో ఏలు పెట్టాడు చూపుడు వేలుని. ఇంద్రుడే అతనికి ఆ చూపుడు వేలుతోటి ఆహారాన్ని పంపించగలిగి ఆకలిని తీర్చాడు. తర్వాత తన వరం వల్ల పుట్టాడు కాబట్టి తను గొప్పవాడుగా తయారు చేయగలిగాడు, మహాచక్రవర్తిని చేశాడు. ఆయన సప్తద్వీపాలతో కూడిన ధాత్ర మండలాన్ని పరిపాలించేటట్టుగా చేయగలిగాడు. ఆ తర్వాత ఇంద్రుడే అతనికి అందరి రాక్షసులను భయపెట్టే రావణాసురుడు లాంటి గొప్ప గొప్పవాడిని కూడా భయపెట్టేవాడుగా తయారైనందుకు గాను అతనికి త్రసదస్యుడు అనే బిరుదును ఇంద్రుడు ఇచ్చాడనమాట.
ఇది మాంధాత జననం. కనుక అప్పటి నుంచే ఎవరైనా కొంతమంది పిల్లలు నోట్లో చిన్న పిల్లలు వేలు వేసుకొని చప్పరిస్తూ ఉంటారు. మనం ఏం చేస్తామంటే ఒక్కోసారి ఆ పిల్లలను అరిచి కొట్టి తిట్టి ఆ ఏళ్ళు నోట్లోంచి బయటికి తీస్తాం. కానీ అలా తీయకూడదు. వాటిల్లోంచి ఆ ఇంద్రుడి వరం వల్ల మాంధాతకి ఎలాగైతే వచ్చిందో అలాగే ఒక స్రవం, ఒక అమృతధార వస్తుందట. అందుకని పిల్లలకు దాన్ని చిన్నపిల్లలుగా ఉన్నంత వరకు దాన్ని అలా ఉండనివ్వాలి. పెద్ద అయిన తర్వాత అది అలవాటు మంచిది కాదనుకుంటే తర్వాత విషయం. కానీ అందుకని అమృతం వస్తుంది అంటూ ఉంటారు. పిల్లలకు నోట్లో ఏలు వేసుకున్నప్పుడు బలవంతంగా తీయద్దు. వాళ్ళకి అసలు పాలు లేకపోయినా కూడా నోట్లో ఏలు ఉంటే ఆకలి తీరినంత తృప్తిగా ఉండగలుగుతారు. దానికి కారణము ఇంద్రుడు ఆ రోజు మాంధాతకు నోట్లో వేలు ఇవ్వడమే ఇప్పుడు పిల్లలకు కూడా అట్లా వేలు పెట్టుకోవడానికి కారణమైనట్లుగా పెద్దలు గ్రంథాల్లో చెప్పినటువంటి విషయం. ఇది మాంధాత యొక్క పుట్టుక. ఆ పురుషుడికి పుట్టినటువంటి యువనాసురుడికి పుట్టినటువంటి మాంధాత గొప్పవాడై చక్రవర్తి అయి త్రసదస్యుడు అని బిరుదు తెచ్చుకోగలిగిన గొప్పవాడిగా పొందాడు. ఇది మాంధాత జననం యొక్క రహస్యము. ఆ మాంధాత ఎలా పుట్టాడు, ఆ పేరు ఆయనకి ఎలా వచ్చింది, ఈ విషయాలన్నీ ఇలా తెలియపరచబడ్డాయి. స్వస్తి.